ఏమండో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అదేనండి బయట విషయాలే కాదు అప్పుడప్పుడు ఇంట్లో విషయాలు కూడా చెప్దామని చెప్పి వచ్చానమాట. మన దగ్గర టాప్ లోడెడ్ శాంసంగ్ వాషింగ్ మిషన్ ఉందండి. దాంట్లో లోన రన్నింగ్ బాల్స్ ఉంటాయన్నమాట. ఆ పెడల్కి సంబంధించిన 2 పెడల్స్ అని అంటారండి. అవి ఒకటి డ్యామేజ్ అయింది. అంటే ఒకటి డ్యామేజ్ అయినా కంపల్సరీ 2 కొనుక్కోవాలన్నమాట. మన దగ్గరలో ఉన్న వాషింగ్ మిషన్ సంబంధించింది కానీ అలాగే ఏసీ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ 2 కలిపి రూ. 150కి ఇస్తారండి. అయితే జస్ట్ ఏం కాదు, సింపుల్గానే మనమే ఇప్పేసి చేసేయచ్చు. జస్ట్ అది ఫిట్టింగ్ టైప్ ఉంటుంది, క్లిప్ టైపు. అది ఒకసారి అలాగా మన టెస్టర్తో ఎట్టు లాగి 8 అండ్ 10 నెంబర్ నుంచి తిప్పితే అలాగ స్ట్రైట్గా లాగితే వచ్చేస్తుందండి. యథావిధిగా సింపుల్గా మాట. అది అలా తీయగానే తిప్పిన వెంటనే మనకి అక్కడ క్లాంప్స్ టైప్ ఉంటాయండి 2. అటువైపు క్లాంప్ ఇటువైపు క్లాంప్ దగ్గర అది చూసారుగా క్లాంప్ టైప్ ఉంది. ఆ 2 స్క్రూలు ఇప్పేసి వెంటనే మన దగ్గర తెచ్చిన బాల్ని ఆ హోల్స్లో పెట్టేసి సిట్టింగ్ అయ్యిందో లేదో చూసుకొని ఒకసారి అలా రన్నింగ్ అయ్యి తిప్పుకొని మళ్ళీ యథావిధిగా దానిపైన క్లాంప్ వేసి 2 స్క్రూలు బిగించేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టండి. ఇక యాజ్ డీజ్ మనం ఎలా ఇప్పామో అలాగే పెట్టేసుకొని ఆ బోల్ట్ని కొంచెం టైట్గా బిగించేసుకొని దానిపైన ఉన్న షూ క్యాప్ టైప్ అది బిగించేస్తే ఇంక యథావిధిగా మనం వాషింగ్ మిషన్ వాడేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనం బయట నుంచి టెక్నీషియన్ రప్పిస్తే $400 నుంచి $500 ఓన్లీ ఛార్జెస్ తీసుకుంటాడండి. మన స్పేర్ పార్ట్స్కి వేరే ఎక్స్ట్రా కాస్ట్ వేస్తారనమాట. అంటే ఈరోజు చాలా మనకి కలిసి వచ్చిందన్నమాట. $150కి మనకి అన్ని పనులు అయిపోయాయి. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమా. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకు. మరి ఉంటాను.